అండి. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. కేజీ ఫిష్ తీసుకున్నాను. కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి. చింతపండుని నానబెట్టి పిండి తీసి పెట్టుకోవాలండి ఇలాగా. సో కారం, ఉప్పు, పసుపు, ఆవాలు, మెంతులు వేయించి మిక్సీ వేసి పెట్టుకోవాలా. సో ఉల్లిగడ్డ, తెల్లగడ్డ. ఇప్పుడు మనం దీంట్లో ఈ చింతపండు పులుసులో కారం వేసేస్తాము. నేను 4 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక సో ఇందులో కొద్దిగా ఆవాలు, సో కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసేయాలి. కొంచెంగా ఇంగువ వేసుకోవాలి. ఇందులో వేసుకొని వేసుకోవాలి బాగా. ఇలా వేగాక ఏదైతే మనం కలిపెట్టుకున్న పులుసు ఉందో అది ఇందులో వేసేయాలి. సరే అలా కలుపుకొని బాయిల్ అయ్యేంత వరకు పెట్టండి. చేసి చూస్తాము. సో ఇది చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులో ఫిష్ వేసేస్తాం. ఇలాగే ఇందులో వేసేయాలి. సో ఇది రెడీ అయిందండి. బాయిల్ అవుతా అన్నప్పుడు కొద్దిగా ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అది వేసేయాలి. ఇందులో ఆవాలు, మెంతులు పౌడర్ ఇది. సో ఇలా గట్టితో కలపకూడదండి, మెత్తగా అయిపోతుంది. సో ఇలా దీంతో ఇలా తిప్పేసుకోండి. సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వ్ చేసుకుంటామండి. సో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.